పూరా లోకల్. అసలు మరి ఇంత జరుగుతున్న హిందువులకు రక్షణ లేదని మెసేజ్ పంపిస్తున్న మోడీ ఏమో విశ్వగురువు అవుతుంది మన భారత్ అని, అటు రష్యా తోటి మంచి సంబంధాలు నెలకొల్పిండు భారత్కి మోడీ, పుతిన్ భారత్కి రావడం, వీటన్నిటి తర్వాత మళ్ళీ హిందువుల పైన దాడులు మొదలవ్వడం బంగ్లాదేశ్లో, మోడీ కామ్గా ఉండడం గత కొన్ని రోజులుగా ఈ విషయం మీద. అంటే ఏం జరుగుతుంది, అసలు ఏం జరగబోతుంది అని అందరూ ఏం చెప్తారు అని అందరూ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అందరు కూడా ఒకటి ఏంటంటే, ఏమైంది మోడీకి, ఇంత చిన్న దేశము దెబ్బ కొడితే అయిపోయింది కదా అని ఒక ఇది ఉంది. ఇదే అంటున్నారు అందరు. అందరూ అంటున్నటువంటి మాట. కానీ చిన్న దేశము కొట్టేస్తే అయిపోతుంది కదా అని ఈ రోజుల్లో యుద్ధాలు అనేవి ట్యాంకులు పంపించి అట్లా అక్కడున్న ఆర్మీని సరెండర్ చేసి ఇవన్నీ పోయినాయి. ఒక మిసైల్ కొట్టినా కూడా అయిపోతుంది. ఇలాంటివన్నీ అంటుంటాం. కానీ జనాభా కూడా తక్కువేం కాదు. బంగ్లాదేశ్ జనాభా చాలా పెద్ద జనాభా. యుద్ధం అంటూ జరిగితే చాలా ప్రాణ నష్టం జరుగుతుంది, అన్నీ జరుగుతుంది. పరిణామాలు కూడా చాలా ఉంటాయి. ఎప్పుడైనా ఒక యుద్ధం జరిగితే ఆ రోజుతోటి అయిపోతుంది, లాంగ్ టైం ఉంటుంది. పాకిస్తాన్ 71లో జరిగింది. అవన్నీ కూడా ఇప్పటికీ చూస్తూ ఉంటాం మనం. కనుక యుద్ధం చేయడము వెంటనే పరిష్కారం కాదు. ఒక ఇద్దరిని చంపేశారు, అది నిజం, చంపింది అనేది. కాకపోతే జరుగుతుంది ఎందుకు చంపుతున్నారు వాళ్ళు అనేది యూనుస్ చూస్తూ ఉన్నాడు, తమాషా. అక్కడ పోలీసులే ఇప్పుడు పలానా వాళ్ళు చంపారని తెలిసి కూడా పోలీసులు అక్కడ హిందువులు వేరే వేరే కార్యకలాపాలు శత్రు కార్యకలాపాలు చేస్తున్నారు, మా దేశానికి వ్యతిరేకంగా కార్యకలాపాలు చేస్తున్నందుకే చంపేశారు అని పోలీసులు కేసు కూడా తీసుకోవట్లేదు కదా. కార్యక్రమాలు చేస్తే చంపేయకే వీల్లేదు, అరెస్ట్ చేయాలి, కేసు పెట్టాలి. కానీ ఆ వాదన అది సరైనది కాదు. కాకపోతే యూనిస్ యొక్క ప్లాన్ ఏంటి అంటే, ఇవి ఇంకా జరగాలి, కొన్ని ఇంకా హిందువుల హత్యలు జరగాలి అని ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు వాళ్ళకు. కనుక చంపుతున్నారు వాళ్ళు. ఎందుకు అంటే మార్చి ఎన్నికలే జరగకూడదు అనేది యూనిస్ యొక్క ప్లాన్. ఎన్నికలే జరిగితే ఏముంటుంది, తన అధికారం అప్పచెప్పేసి వెళ్ళిపోవాలి, మళ్ళీ అమెరికా వెళ్ళిపోవాలి. అందుకని ఆయన పవర్ని ఎంజాయ్ చేస్తాడు. ఫ్రీగా వచ్చిన పవర్ ఇది. ఎంత పోస్ట్పోన్ అయితే ఎన్నికలు అంత మంచిది. కనుక వాతావరణం బాగలేదు, ఎన్నికలకు అనుకూలంగా లేదు, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉంది అని చెప్పడానికి ఇది ఉపయోగపడుతుంది. ప్రపంచానికి చెప్పాలి కనుక అని చెప్తున్నాడు. అదొక్కటే కారణంగా ఈ లించింగ్ జరుగుతున్నాయి. లించింగ్ ప్రభుత్వం యొక్క సహాయంతో చేయబడుతున్నాయి, ప్రేరేపణతోనే చేయబడుతున్నాయి. కానీ ఇక్కడ వచ్చిన ఇప్పుడు తారీఖ్ కూడా ఇది కోరుకోవడం లేదు, ఎన్నికలు జరగాలనే కోరుకుంటారు తారిక్ రెహమాన్. కనుక ఎన్నికలు అంటూ జరిగితే తప్పకుండా ఒకవేళ ఈమె లేదు కనుక, హసీనా లేదు కనుక తారిక్ రెహమాన్ గెలిచే అవకాశం ఈజీగా. లేదా నేషనల్ సిటిజన్ పార్టీ కానీ జమాతే ఇస్లామీ కనుక గెలిస్తే అది మామూలుగా ఉండదు, అరాచకం, కంప్లీట్ గా ఇస్లామైజేషన్ జరుగుతుంది. కాకపోతే వాళ్ళకి బలం లేదు అసలు. మొదటి నుంచి కూడా మన దేశంలో కూడా ఉన్నారు, 3 దేశాల్లో విడిపోయారు వీళ్ళు. కనుక ఇస్లామిక్ రాడికలైజేషన్ ఎక్కువ జరుగుతుంది. కనుక వాళ్ళకి బలం లేదు, వాళ్ళు గెలవరు. ప్రజాబలం ఏమో అక్కడ ఉంది, కానీ గుండాయిజం చేయగలుగుతారు వాళ్ళు. ఇప్పుడు కూడా బలం లేని జమాయతే ఇస్లామీ ఈ గుండాయిజం చేయగలుగుతారు. ఇక్కడ కూడా ఇండియాలో కూడా ఉన్నారు, గుండాయిజం చేయగలరు. ఇండియాలో కూడా ఉన్నారని చెప్తున్నారు. ఇప్పుడు బంగ్లాదేశ్ లో హిందువుల మీద దాడులు జరుగుతున్నాయి కదా, దాని ప్రభావం భారతదేశంలో కూడా ఉంటుందా? అంటే ఇక్కడ కూడా హిందూ ముస్లింలు గొడవలు అయ్యే అవకాశం ఉందా? అక్కడ చేయడంలో 2-3 టార్గెట్లు ఉన్నాయి బాలకృష్ణ. ఒకటేమో యూనిస్ ఏం కోరుకుంటున్నాడు, ఎన్నికలు వాయిదా వేయాలి కనుక లా అండ్ ఆర్డర్ కొరకు కోరుకుంటాం. ఈ లించింగ్ అనేది ఒకరిద్దరు చనిపోయినా క్రూరంగా చంపడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి. రెండవది, భారతదేశంలో కూడా హిందువులు తిరగబడాలి. అక్కడ జరిగే దాన్ని కోపం వచ్చి ఇక్కడ హిందువులు ఒక బంగ్లాదేశీని చంపినా లేదా ఒక ముస్లింని చంపినా హిందూ ముస్లిం ఇష్యూగా ఇక్కడ మారాలి. ఇది మొత్తం డీప్ స్టేట్ కోరుకుంటుంది. డీప్ స్టేట్ అంటే అమెరికా కూడా దీంట్లో ఉంది పాత్ర. కనుక అనేక దేశాల వాళ్ళు కోరుకుంటున్నారు డిస్టర్బ్ కావాలి, ఇండియా డిస్టర్బ్ కావాలి. బంగ్లాదేశ్ ఎలాగూ డిస్టర్బ్ అయ్యి, ఇండియా కూడా డిస్టర్బ్ కావాలి. అందుకే ఇప్పుడు అందరం ఏం కోరుకుంటున్నాము, మోడీ డిస్టర్బ్ కావాలి. వీళ్ళందరూ కలిసి మోడీ ఏంది చేతగానోడు, ఇవన్నీ మనం మాట్లాడతాం, మనమే మాట్లాడతాం, అట్లా మనతో మాట్లాడించేలాగా వాళ్ళు చేస్తున్నారు. ఇదంతా ఒక వ్యూహంలో భాగము. ఎన్నికలు జరగకూడదు అనేది రెండవ విషయము. పాకిస్తాన్ యొక్క ఇది కూడా ఉంది, ఐఎస్ఐ కూడా అదే కోరుకుంటుంది, డిస్టర్బ్ కావాలి. బంగ్లాదేశ్ లో ఐఎస్ఐ దిగింది, ఇక్కడ ఆపరేషన్ జరుగుతా ఉన్నాయి. అందుకని ఇవన్నీ కాదు, రెండో వైపు నుంచి కూడా చాలా వాళ్ళ ఎక్స్పోర్ట్స్, టెక్స్టైల్స్ కానీ జూట్ కానీ ఇవన్నీ కూడా చాలా ఎక్స్పోర్ట్ చేస్తుంది బంగ్లాదేశ్. బ్రతికేదే వాటి మీద. అవన్నీ ఆగిపోయినాయి, ఎందుకంటే అవన్నీ కూడా
షిప్పింగ్ అంతా జరిగేది మన సముద్రం గుండా జరుగుతుంది కనుక మనం సహకరించడం లేదు. వాళ్ళకి విద్యుత్ సరఫరా లాంటివి కూడా తగ్గిపోయినాయి. ఇప్పుడు మనకి వాళ్ళు డబ్బులు కట్టలేదు, మనం కూడా విద్యుత్ ఇవ్వలేకపోతున్నాం పూర్తిగా. అసలు మనము అంటూ లేకపోతే బంగ్లాదేశ్ ఎక్కడ ఉంది చెప్పు బాలకృష్ణ? కంప్లీట్ గా ఇట్లా మన చేతిలో ఉన్నట్టు ఉంటుంది, మధ్యలో ఉంటుంది. కనుక దాని జీవనం కూడా చాలా కష్టం. కనుక యుద్ధం అనేది ఒక ఇష్యూ కాదు, చాలా ఈజీగా దాని పరిణామాలు పర్మనెంట్ ఎనిమీగా పెట్టుకోవాలి. ఎట్లయితే పాకిస్తాన్ ఉంటుందో అలాంటి ఎనిమీగా కొంతమంది జమాతే ఇస్లామీ యొక్క ఇస్లామిక్ రాడికల్స్ కారణంగా మనం శాశ్వత ఎనిమీగా మారాల్సిన పని లేదు. కనుక తొందరపడాల్సింది కాదు, కాస్త సహనం ఉండాల్సి వస్తుంది. ఎన్నికలు అంటూ జరిగితే ఒకవేళ ఈయన విషయంలో నేను తారిక్ రెహమాన్ విషయంలో ఒక్క హోప్ ఏముంది అంటే, ఆమెను హాస్పిటల్లో పడి చావు బతుకుల మధ్యలో ఉన్నప్పుడు పలకరించిన ఏకైక నాయకుడు మళ్ళా మోడీనే. కనుక ఆమెకు ఆ కృతజ్ఞత ఉంది ఇప్పటికి కూడా. లండన్ లో ఉంది. ఆమె హెల్తీ ఇప్పుడు కోలుకుంటుంది, కోలుకోవాలనే దీన్ని సందేశం పంపిస్తూ మాట్లాడాడు. కనుక ఆమె ఇప్పుడు ఏంది అని అంటే, అనవసరంగా మోడీతో లేకపోతే భారత్తో పెట్టుకోవడం కాదు, ముందు దేశంలో ఒక స్టెబిలిటీ రావాలి, బంగ్లాదేశ్ లో ప్రభుత్వం రావాలి, కనుక నిజమైన ప్రభుత్వం రావాలి. కనుక రెహమాన్ వెళ్ళాలి, ప్రజలకు వెళ్ళి గెలవాలి, ప్రభుత్వాన్ని ఇవ్వాలి అని అనుకుంటుంది ఆమె. అనుకున్నప్పుడు ఒక్క అవకాశం ఏముందంటే, హిందూ వ్యతిరేకంగా ఆ ప్రభుత్వం ఉంటుందా లాంగ్ టైంలో అనేది అనుమానం. అది హిందూ వ్యతిరేకంగా ఉండకపోవచ్చు, ఒక ఆశ ఉంది ఇప్పటికి కూడా. ఇప్పటికిప్పుడు వేడి చల్లారుతుంది. రెండు విషయాలు మనం ఆలోచించాలి. రెహమాన్ రావడం ఏదైతుందో తారిక్ రెహమాన్ లో ఫ్యూచర్లో ఎన్నికలు జరుగుతాయి, ఒక పార్టీ అంటూ అధికారంలోకి వస్తుంది, ఈ ఇన్స్టెబిలిటీ పోతుంది, బంగ్లా ప్రజలకు కూడా చాలా మంచిది. ఎందుకంటే ఈ గొడవలు వీటి మధ్యలో వాళ్ళ బ్రతుకు తెరువు కష్టం అవుతుంది, ఇవన్నీ అవుతాయి. అన్నిటికన్నా ప్రధానమైన విషయం ఏంటంటే, చాలా మంది బంగ్లాదేశ్ చొరబాటుదారులు వరుస గట్టిపోతున్నారు, పారిపోతున్నారు. ఇప్పుడు ఎక్కడికి? బంగ్లాదేశ్. SIR తర్వాత అస్సాంలో, బెంగాల్లో వరుస గట్టి పారిపోతున్నారు. ఇవి ఆగాలనేవి కూడా శక్తులు కోరుకుంటున్నాయి, చాలా మంది కోరుకుంటున్నారు. కనుక ఇవి ఆగకూడదు, మన పని కూడా పూర్తిగా బంగ్లాదేశ్ లో అందరూ వెళ్ళిపోవాలి. ఇదే సమయంలో వెళ్ళిపోతున్నారు కనుక పోవడం ఇది మనకు అవసరం, మన అవసరం. ఈ సంఖ్య ఎక్కువ ఉండకూడదు, ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి.